ఒరే బంటి, మేము గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నాం, నువ్వు కూడా వస్తావా అని అడుగుతారు. అప్పుడు బంటి ఆగండి, మా అమ్మని అడిగి వస్తా అని చెప్పి పరిగెట్టుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వెళతాడు. బంటి లోపలికి వెళ్లి చూసేటప్పటికి వాళ్ళ అమ్మ బంటి పుస్తకాలను తీసుకుని బంటిని చదివించడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మను అలా పుస్తకాలతో చూసిన బంటి మనసులో, ఉదయమేగా చదివించింది, మళ్ళీ పుస్తకాలు ముందేసుకుని కూర్చుందేంటి? మళ్ళీ చదివించేస్తుందేమో. ఇంకా నేను క్రికెట్ ఆడుకున్నట్టే. అయినా అడిగి చూద్దాంలే, మన లక్కు బాగుంటే పంపిస్తుంది కదా అని అనుకుని వాళ్ళ అమ్మతో, అమ్మా, నేను మార్నింగ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయిపోయాను కదా, ఇప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చారు, క్రికెట్ ఆడుకోవడానికి పంపిస్తావా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ, క్రికెట్ లేదు, ఏమీ లేదు. క్రికెట్ ఆడితే చదివిన అన్నీ మర్చిపోతావు. ఇంట్లో కూర్చుని చదువుకో, చదివేశాక తినేసి పడుకుందువ్వాలి అని అంటుంది. అప్పుడు బంటి ఎంతో నిరాశగా తన స్నేహితులతో తాను క్రికెట్ ఆడడానికి రాను అని చెప్పడానికి వెళ్తాడు. బంటి ముఖం చూసిన తన స్నేహితులు బంటి ఏమీ చెప్పకముందే, ఏంటి ఈసారి కూడా నువ్వు రావట్లేదా అని అడుగుతారు. అప్పుడు బంటి బాధగా, మీకు తెలిసిన విషయమేగా, నా లైఫ్ ఇంతే, మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి ఇంటి లోపలికి వెళ్లి వాళ్ళ అమ్మ చెప్పినట్టుగానే చదువుకుని ఎప్పటిలాగా పరీక్షలు బాగా రాస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఒక రోజు బంటి వాళ్ళ స్కూల్లో పిల్లలు మరియు వాళ్ళ పేరెంట్స్ కి గెట్ టుగెదర్ పార్టీ పెట్టి ఆ పార్టీలో సరదాగా ఆడుకోవడానికి గేమ్స్ ఏర్పాటు చేసి గెలిచిన వారికి గిఫ్ట్స్ కూడా ఇస్తారు. ఆ పార్టీలో బంటి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా, నేను క్రికెట్ ఆడనా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ తన కొడుకు క్రికెట్ లో కూడా ఫస్ట్ రావాలి అని అనుకుని బంటిని క్రికెట్ ఆడడానికి పంపిస్తుంది. కానీ బంటికి ఫిజికల్ యాక్టివిటీస్ ఏమీ లేకపోవడం, ఎండలో ఎక్కువసేపు ఉండే అలవాటు లేకపోవడంతో బంటి క్రికెట్ సరిగ్గా ఆడలేకపోవడంతో పాటు అసలు ఎండలో నిలబడలేక కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు బంటి వాళ్ళ పేరెంట్స్ తో పాటు మిగిలిన పిల్లల తల్లిదండ్రులు కూడా కంగారుగా అక్కడకు వెళ్తారు. అక్కడకు వచ్చిన పిల్లల పేరెంట్స్ లో డాక్టర్ కూడా ఉండడంతో బంటిని చెక్ చేసి కంగారు పడుతున్న బంటి వాళ్ళ అమ్మతో, కంగారు పడకండి, ఎండలో ఆడడం కారణంగా పడిపోయాడు అని అంటాడు. పూర్తి కథ చూడడానికి అమ్మ కథ చెప్పు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.